ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా 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 ఏం చేస్తున్నావు అన్నా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేస్తున్నావు అన్నా? నీళ్లు వదులుకున్నా. రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ లో ఆ ఆటో కుర్రాడితో పాటు నా కొడుకు కూడా చచ్చాడు. ఓయన్నా ఏమన్నా అట్లంతా మాట్లాడుతుండావో? బంగారంలో ఉన్న బిడ్డని పట్టుకుని చచ్చిపోయినాడంటావా? తప్పే ఉందమ్మా. వాడు ఎప్పుడు బ్రతుకున్నాడు కాబట్టి వాడి అమ్మ ప్రాణం పోవడానికి కారణమైన క్షణమే నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. తాగుతూ చిల్లరగా తిరుగుతూ వీధిలో నా పరువు తీస్తూ నేనింకా బ్రతికే ఉన్నానని వాడి ఉనికి చాటుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా మనసులో వాడెప్పుడో చచ్చిపోయాడు. కానీ ఈరోజు వాడి తాగుడు వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం అనాథ అయింది, 3 ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. అందుకే ఇప్పటి వరకు మనసులో చంపేసుకున్నవాణ్ణి శారీరకంగా చచ్చిపోయాడని నిర్ధారించుకున్నాను. ఈ రోజు నుంచి ఈ ఇంటికి వాడికి ఏ సంబంధం లేదు. అసలు నాక కొడుకు అనేవాడే లేడు. అన్నా వాడేమన్నా హత్య చేసినాడా? యాక్సిడెంట్ జరిగినది, అదేమీ వాడు కావాలని చేసినది కాదు కదన్నా. కావాలని చేసినట్టే. నిజంగా వాడు యాక్సిడెంట్ మాత్రమే చేస్తుంటే ఆటోని గుద్దగానే కారు దిగాలి, వాళ్ళకేమైందో చూడాలి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాలి. కానీ వాడు అలా చేయలేదు. దిగన్నా, కారు తిప్పన్నా. ఆటోలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఏమో. దిగి చూసేద్దామన్నా. చెప్పేది తినకుండా ఏమి నా నువ్వు ఆప్నా? అన్నా ఊరుకో అన్నా. ఆ భయంలో కారు దిగితే ఏమవుతాదో, నలుగురు ఏమంటారో అని నేరుగా ఇంటికొచ్చేసుంటాడు. అంతేకాని ఒక ప్రాణం పోతుందంటే వాడు మాత్రం చూస్తా ఎట్లదా వచ్చేస్తాడన్నా. నువ్విక వాడి గురించి ఏం మాట్లాడొద్దమ్మా. నా కొడుకు లేడని చెప్పాను, లేడంతే. అన్నా అయినా అర్జున్ చూడమ్మా, నా ఆశయాల్ని నా పద్ధతుల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరికి ఏ కష్టం కలగకుండా, ఎక్కడ ఏ తప్పు చేయకుండా నా పేరు నిలబెడుతున్నాడు.